అలాంటి విషయాలన్నీ చాలా చెప్పాలి కానీ సార్ అందులో గత ప్రభుత్వంలోని బ్యాక్లాగ్ పోస్టులు సార్ ప్రతి సంవత్సరం టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు తీసేవారు సార్. అవి కూడా గత ప్రభుత్వంలో ఆపేశారు. మరి ఇక నుండి అయినా సరే మా దివ్యాంగులకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు అనేది ఇప్పించండి సార్. అలాగే వివాహ ప్రోత్సాహకాలు కూడా కొద్ది పెంచే విధంగా చూడండి సార్, ప్లీజ్ సార్. అలాగే మాకు స్ట్రైకర్ లోన్లు సార్ అవి ఆపేసి ఉన్నారు సార్. కొద్దిగా స్ట్రైకర్ లోన్లు కూడా సబ్సిడీ లోన్లు సార్, అవి సబ్సిడీ కింద ఇచ్చేసేవి. ఏంటిది స్ట్రైకర్ లోన్ ఏంటి? అదే సార్ స్ట్రైకర్ సార్. ఓకే, సబ్సిడీ లోన్లు సార్ అవి. సబ్సిడీ లోన్లు సార్. అదే విధంగా హౌసింగ్ విషయంలో మాత్రం కొద్దిగా ఆలోచన చేయండి సార్. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ హౌసింగ్ కింద మన పిఎం జన్మన్లో 2,39,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంతే కదా. సో దాని నుంచి అదనపుగా 1,00,000 రూపాయలు మనం ప్రభుత్వం ప్రకటన చేరింది. సో దాని నుంచి ఉంటున్న ఇప్పుడు మీకు కావాలి అడిషనల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఖచ్చితంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. పీటీజీ కులస్తులకే అది వర్తిస్తుంది అంటున్నారు సార్. మాకైతే అవుతుంది సార్, జనరల్ అవుతుంది. ఆల్ ఎస్సీస్ ఎస్టీస్ కి ఎస్పెషల్లీ మనకున్న ఐటీడీఎల్లో 1,00,000 రూపాయల వరకు, ప్లెయిన్ ఏరియాస్ లో 75,000 రూపాయల వరకు అదనపుగా గవర్నమెంట్ శాంక్షన్ చేసి జీవో అవ్వడం జరిగింది. ఖచ్చితంగా అదనపుగా వస్తుంది మనం అడుగుతాం. థ్యాంక్ యూ సార్. ఒకసారి అధికారులందరికీ కొంతమంది వెనకాల ఎవరు పిటిషన్స్ ఉన్నాయో దయచేసి వాళ్ళు పిటిషన్స్ తీసుకోండి అందరూ ఎవరైనా వెళ్ళి. అండ్ నాకు ఒక్కటేనంటే ఇక్కడ తహసీల్దార్స్ అండ్ ఆర్డీఓస్ ఒక నిమిషం, ఇది ఏజెన్సీ ప్రాంతం కావడం వల్ల సెక్యూరిటీ క్లియరెన్స్ 233కే క్లియర్ చేసేయాలి. వినండి ఒక్క నిమిషం. విజిబిలిటీ ప్రాబ్లం ఉంటుందని ఇది సెక్యూరిటీ క్లియరెన్స్ వల్ల కొంచెం మామూలు మెట్ట ప్రాంతాల కంటే కూడా ఏజెన్సీ ప్రాంతాలు తొందరగా క్లియర్, అందుకనే వెంటనే బయలుదేరాల్సి వస్తుంది. ఒకసారి మీకు దయచేసి ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో పిటిషన్స్ అన్ని పేషి అధికారులు కూడా తెలియజేస్తాను. ఒకసారి మీరు అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని స్థానిక అధికారి యంత్రాంగం నుంచి ఒకసారి మీరు కలెక్టర్ గారి దృష్టికి, ఎవరైతే ఏ సమస్యలు అయితే చెప్పారో కలెక్టర్ గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి మీరు ఫాలోఅప్ చేయండి దయచేసి. ఓకే, మీరు చెప్పండి, మీ మాటతో ముగిద్దాం. చెప్పండి చెప్పండి. ఒక్కసారి మైక్ ఇవ్వండి వాళ్ళకి, ఒక్కరికి మైక్ ఇవ్వండి. అరవద్దు, అంతమంది అరిస్తే లాభం, ఒక్కలే మాట్లాడు. హలో, ముందుగా నా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలండి. నేను జనసేన కార్యకర్తను. నాకు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్ట్గా పదవి ఇచ్చున్నారు కాబట్టి నా పదవికి న్యాయం చేయాలని రైతుల తరపున ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. ఈ మధ్య కాలంలో మాకు కాపీలు, మిరియాలు, పసుపు పంట బాగా పండింది సార్. మీ దయ వల్ల బల్లవ్ గారు గ్రామంలో అలాగే అంత కోపంగా మాట్లాడు, ప్రశాంతంగా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రశాంతంగా మాట్లాడు సార్. మేము ఎంతో కష్టపడి, నీ కోపానికి మైక్ కూడా పనిచేయట్లా. హలో సార్, ఎంతో కష్టపడి పంటలు పండిస్తున్నాం సార్. అయితే ఒక్క మాట రైతులందరూ కూడా బాగా వినండి సార్. మేము వెళ్ళిన తర్వాత ఉదాహరణకు ఒక బస్తా 50 కేజీలు తూగుతుంది సార్. 50 కేజీలు తూగితే ఆ సావుకారు ఏం చేస్తున్నారంటే 5 కేజీలు తారం కొడుతున్నారు సార్. అంటే 5 కేజీలు తగ్గించి 45 కేజీలు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు సార్. ఉదాహరణకు మిరియాలు 650 రూపాయలు ఉన్నది సార్. అయితే 5 కేజీలు పోతే 4,000 రూపాయల దాకా పోతుంది సార్. కాబట్టి మన గవర్నమెంట్ సంస్థ వారే ఈ మిరియాలు, కాపీలు కానీ పంట కొన్నట్లయితే మేము ఒక బస్తా 50 కేజీలకే 4,000 రూపాయలు నష్టపోతున్నాం సార్. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మాత్రం కొంచెం ఆలోచించాలి సార్. ఒక బస్తాకి ఎన్ని పడతాయి మిరియాలు? మీరు లాక్కోకండి, మీరే పొలిటికల్ లీడర్స్ అని మీరే లాక్కొని అలా చేస్తే ఎట్లా? రేపు పొద్దున్న మీరు రోడ్ల మీదకి వెళ్ళాలంటే మీరు గొడవలు పెడితే ఎట్లా? మీరు మైక్ తీసుకోగానే దాడి చేసినట్టు మాట్లాడితే ప్రశాంత్. కోప్పడితే రోడ్లు వస్తాయా? కోప్పడితే సమస్యలు తీరుతాయా? అర్థవంతంగా మాట్లాడితే కదా. ఏం చెప్పు, ఊదకుండా చెప్పు. దానికి అందరూ ఊతున్నారు మైక్లో, మాట్లాడండి, ఊదొద్దు. చెప్పండి. సారీ నా దేవుడు, నేను కొత్త మాటేం భాస్కర్ని సార్. మాది
ఆంజనేయ శనివారం పంచాయతీ చింతపల్లి మండలం నేను హైదరాబాద్